వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మంగ్లీ తప్పు చేసిందని కొంతమంది, తప్పు చేయలేదని చెప్పేసి మరి కొంతమంది. సో మంగ్లీకి పాజిటివ్ గా కొంతమంది వీడియోలు చేస్తుంటే మంగ్లీకి నెగిటివ్ గా కొంతమంది వీడియోలు చేస్తున్నారు. సో బాధితులందరూ మంగ్లీ నేను ఉన్నాను అని చెప్పినందుకే ఈరోజు మేము పెట్టుబడి పెట్టామని చెప్పేసి బాధితులు చెప్తున్నటువంటి మాట. మంగ్లీపై ఈ రోజు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకండి, మంగ్లీపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. సో ప్రముఖ సింగర్ మంగ్లీ అలియా సత్యవతిపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. మూవీస్ కు కానీ ఈవెంట్స్ కి కానీ అనుమతి ఇవ్వద్దని కోరారు. గిరిజన బిడ్డలను మైక్రో ఫైనాన్స్ పేరుతో మోసాలు చేస్తున్నట్టు మంగ్లీపై ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణలపై పోలీస్ విచారణలో ముగిసే వరకు మూవీస్ లో అవకాశం ఇవ్వద్దని ఫిర్యాదు చేశారు. బాధితులకు మంగ్లీ న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. సో ఇక్కడ నా తప్పేం లేదు, చట్టం తన పని తను చేసుకోబోతుందని చెప్పేసి రోజుకొక వీడియో విడుదల చేస్తున్నప్పటికీ అమాయకమైనటువంటి గిరిజనులను మోసం చేశారు కాబట్టి డెఫినెట్ గా వారికి న్యాయం అందించే వారికి మంగ్లీ గారికి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం అనేది చెప్తున్నారు. సో పాటలు తప్ప స్కామ్లు తెలియవు. సో దీనిపైన మంగ్లీ గారు కూడా తనకు పాటలు తప్ప స్కామ్లు తెలియదని సింగర్ మంగ్లీ అన్నారు. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. గత బుధవారం మంగ్లీ మీడియాతో మాట్లాడుతూ తను పేదరికం నుంచి వచ్చానని, డబ్బు విలువ తెలుసనని అన్నారు. నెల రోజులుగా ప్రోగ్రాంలు రికార్డింగ్ లో వదులుకున్నానని చెప్పారు. బాధితులకు తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మధునాయక్ హిమాకాంత్ రెడ్డి అలాగే రామావత్ మధు, సిద్ధు సుబ్బారావుపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలపడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి మంగ్లీ నిజంగా తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా? దాదాపు 10 నుంచి 20 కోట్ల వరకు స్కామ్ చేసిందని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తున్నారు. అండ్ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. మోసమైన వాళ్ళు కూడా ఈరోజు బయటికి రావడం అనేది కూడా జరుగుతుంది. బట్ నాకు తెలియకుండా నా వెనుకనే చక్రం తిప్పారని మంగ్లీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు అన్నది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.